ఒక్కసారి ఈ నారాయణ గారి వీడియో చూడండి. 8.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అది కూడా వాళ్ళ ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ లెటర్లు ఇవ్వటం వల్ల, కోర్టు కేసుల వల్ల అది ఆగింది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసాం. 70,824 ప్లాట్లు రైతులకు అలాట్ చేస్తే అందులో 63,295 రిజిస్ట్రేషన్ చేసాం. ఇంకా చేయాల్సింది 7,529 ఇంక్లూడింగ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్. రోజు రిజిస్ట్రేషన్ జరుగుతుంది. వాళ్ళు వచ్చేయించుకోవాలి, వాళ్ళు కూడా చేసుకుంటామంటున్నారు. కొన్ని ఎక్కువగా మెజారిటీ వాళ్ళ కోర్టు కేసులు చనిపోవటం ఉండటం వల్ల, అందువల్ల నేను అందరికీ చెప్పేది ఇది రోజు ఫాలోఅప్ చేస్తున్నాం. నేనైతే ఎవ్రీ వీక్ 2 సార్లు అధికారులతో ఫాలోఅప్ చేస్తున్నా. కాబట్టి ప్లాట్లు ల్యాండ్ ఇచ్చాం, ప్లాట్లు ఇవ్వలేదు, ల్యాండ్ ఇచ్చాం చెప్పొద్దు, అది తప్పండి. మీకు కావాల్సిన వెబ్సైట్లో ఇంకా ఎవరెవరికి ఇవ్వలేదు అది కూడా ఇస్తాం. మీకున్న మన యొక్క సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో వెబ్సైట్, దాంట్లో అన్నీ క్లియర్గా ఉన్నాయి. ఎవరికి ఏ ప్లాట్ అలాట్ చేసాం, పేరు, డీటెయిల్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. కాబట్టి నేను ఎవరైతే ఏదో ఒకటి బురద జల్లాలనేవాళ్ళు బురద జల్లతో ఆపుకుంటే మంచిది. ఇలాంటి ప్రజలు క్షమించరు. చూశారు కదా, ఈరోజు మనం చూసుకుంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో కావచ్చు, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కొంతమంది నాయకులు కొన్ని విష ప్రచారాలు చేస్తున్నారు. వాళ్ళు ప్రతిరోజు విష ప్రచారాలు చేస్తుంటారు. దాంట్లో భాగంగా ఈరోజు అమరావతి ప్లాట్ల కేటాయింపు పైన విష ప్రచారం చేస్తున్నారు. అసలు ఎవరికి ఇవ్వలేదు, ఈ విధంగా గోల్మాల్ అని చెప్పి ఈ విధంగా విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి సూటిగా చెప్పేది ఒకటే, అమరావతిలో ఏదైతే మనం ఫ్లాట్లు కేటాయింపు జరుగుతుందో అది లాటరీ పద్ధతిలో జరుగుతుంది. ఆ విధంగా ఇప్పటికి ఆల్రెడీ 98% మందికి ఆల్రెడీ ఫ్లాట్లు కేటాయింపు అనేది జరగడం జరిగింది. దాంట్లో దాదాపుగా 90% మంది అనేది రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం జరిగింది. మిగిలిన వాళ్ళది ఎందుకు మిగిలిన 2% కూడా ఎందుకు జరగలేదని కొంతమంది అడుగుతూ ఉండొచ్చు. వాళ్ళకేంటంటే చెప్పే సమాధానం, కోర్టు కేసుల వల్ల కావచ్చు, వివాదాల వల్ల కావచ్చు, క్యాటరీ పిఓటి కేసుల వల్ల కావచ్చు, ఇనాం దేవాదాయ వివాదాల వల్ల కావచ్చు, మరణాలు, ఫ్యామిలీ సర్టిఫికేట్లు లేకపోవడం వల్ల కావచ్చు, ఎన్ఆర్ఐ అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల కావచ్చు, ఓనర్లు స్పందించకపోవడం, సమయం కోరడం కావచ్చు, అంటే ఇలాంటి ఇష్యూస్ వల్ల పెండింగ్ ఉన్నాయి మిగిలిన 2% కూడా. ఇక్కడ చూసుకుంటే మన ఫ్యాక్ట్స్ అన్నీ క్లారిటీగా మన కళ్ళ ముందు ఉన్నాయి. కానీ వైసీపీ వాళ్ళ కడుపుకు అన్నం కాకుండా వాళ్ళు ఏమి తింటున్నారో వాళ్ళనే అడగాలి. ఎందుకంటే ఈ విధంగా తప్పుడు విష ప్రచారాలు చేస్తున్నారు. ఇది రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా గుర్తించాలి. ఎందుకంటే వాళ్ళు పదే అమరావతి పైన విష ప్రచారం చేస్తున్నారు. గతంలో ఏంటంటే అమరావతి మునిగిపోతూ ఉందని మళ్ళీ ఒక కులాన్ని కంటగట్టి తర్వాత వచ్చి అక్కడ ఉండే మహిళల్ని గురించి తప్పుగా మాట్లాడడం, ఈ విధంగా ఎక్కడ చూసినా అమరావతి పైన తొలి నుంచి విష ప్రచారం చేస్తున్న వైసీపీ నాయకులు ఈరోజు ప్లాట్లు అందరికీ అందినా కూడా కావాలనే ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తున్నారు. మిగిలిన 2% కూడా ఏంటనేది మనం క్లారిటీగా ఇవన్నీ ఫ్యాక్ట్స్ తెలుసుకొని ప్రతి ఒక్కరూ ఒక 10 మందికి తెలిపి చైతన్యవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇలాంటి విష ప్రచారాలు చేసే వైసీపీ పార్టీని మనం తరిమి కొట్టాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక నిజం 10 మందికి చెప్పకపోయినా పర్లేదు, కానీ ఒక అబద్ధాన్ని 10 మందికి చెప్పి వాళ్ళ మైండ్లను పొల్యూట్ చేసి మొత్తాన్ని ఏదైతే ఆ అబద్ధాన్ని సమాజంలోకి ఎక్కించాలనుకునే ఇలాంటి దుర్బుద్ధి గల వైసీపీ వాళ్ళని తరిమి కొడితేనే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని నా ఆలోచన. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని ఒక 10 మందికి పంపించి నిజాలు తెలియజేయాలని కోరుకుంటూ ఉన్నాం.